We are behind the Kailasa temple, cave number 16. ఇటు సైడ్ వచ్చేసి 115 కేవ్స్ ఉంటాయి. 17 to 33 ఇటు సైడ్ ఉంటాయి. కైలాస టెంపుల్ ఇస్ ద మిడ్ పాయింట్. ఈ టెంపుల్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే, ప్రతి ఒక్క స్టోరీ మనం తెలుసుకోవాలంటే 2 to 3 days పడుతుంది. మనకు తెలిసినవి మనం తెలుసుకున్నవి ఇవి. లెట్స్ కంటిన్యూ ఎక్స్ప్లోరింగ్. మనకి ఈ ట్రిక్లో 2 parts ఉంటాయి అనమాట. వన్ ఈజ్ ఫర్ ద లెఫ్ట్ సైడ్ అండ్ అనదర్ ఈజ్ రైట్ సైడ్. ఇక్కడ మనకు చూస్తే టాప్ నుంచి ఇక్కడ 2 temples ఉంటాయి అనమాట. ఒక టెంపుల్ ఇక్కడ ఎండ్లో అండ్ ఇంకొక టెంపుల్ అక్కడ ఎండ్లో. ఈ 2 temples అనేది ఈ బ్రహ్మగిరి పర్వతంకి టాప్ మోస్ట్ అట్రాక్షన్స్. We are at the famous World Heritage Site. కృష్ణేశ్వర్ ట్రిప్ లో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. కృష్ణేశ్వర్ టెంపుల్ కి ఒక 500 meters దూరంలోనే మనకి వరల్డ్ ఫేమస్ ఎల్లోరా కేవ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎల్లోరా కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ ఎల్లోరా కేవ్స్ లో ఫస్ట్ 1 to 12 బుద్ధిస్ట్ కేవ్స్ ఉంటాయి అండ్ 13 to 29 హిందూ కేవ్స్ అండ్ 30 to 34 జైన్ కేవ్స్ ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఇక్కడ 34 కేవ్స్ ఉంటాయి. ఒక్కొక్క కేవ్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అండ్ ఈ కేవ్స్ అన్నిట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కేవ్ నెంబర్ 16 విచ్ ఈస్ కైలాస్ టెంపుల్. మన వెనుక ఉన్నదే కైలాస్ టెంపుల్. కైలాస్ టెంపుల్ మౌంట్ కైలాస్ మీద ఎన్ని మిస్టరీస్ అయితే ఉన్నాయో ఈ టెంపుల్లో కూడా అన్ని మిస్టరీస్ ఉన్నాయి. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ రాక్ తోటి, సింగిల్ మౌంటైన్ తోటి ఈ టెంపుల్ అనేది కార్వింగ్ చేసినారు. టెంపుల్ చుట్టూ ఎన్నో మిస్టరీస్. లోపలికి వెళ్ళే కొద్దీ దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ కేవ్ నెంబర్ 16 కైలాస టెంపుల్. రామాయణం అనేది ఇక్కడ కైలాస టెంపుల్ మీద ఇక్కడ బ్యూటిఫుల్గా చెక్కినారు. నా వెనకాల కనిపిస్తున్న వాల్ ఇదంతా సౌత్ ఇండియాలో జరిగిన రామాయణం పార్ట్ వరకు ఇక్కడ చెక్కినారు. ఫస్ట్ లైన్లో మనం చూస్తే రాముడు ఇంకా సీతమ్మ తల్లి పడవలో, అంటే వాళ్ళు అయోధ్య వదిలి వెళ్ళిపోతున్నారు అనమాట. సెకండ్ లైన్లో లక్ష్మణుడు ఎలా అయితే శూర్పణఖ ముక్కు చెవులు కట్ చేశాడు. అండ్ థర్డ్ లైన్లో రావణుడు సీతమ్మ తల్లిని అపహరించినట్టు. అండ్ ఫోర్త్ లైన్లో హనుమంతుడు, వానరసేన వీళ్ళందరూ ఎలా ప్లేలోకి వచ్చారనేది. అండ్ తర్వాత హనుమంతుడు రావణుడు ముందు తోకతోటి ఒక కాయిల్ లాగా ఎలా కూర్చున్నారనేది బ్యూటిఫుల్గా చెక్కినారు. అండ్ లాస్ట్లో శ్రీరాముడు రావణుడిని ఒక విల్లు బాణంతో ఎంత బ్యూటిఫుల్గా సంహరించాడనేది చెక్కినారు. ఎంత డీటెయిల్ వర్క్ అది, ఎన్ని ఇయర్స్ ముందు. హర మహాదేవ్. ఇందాక వాల్ మీద రామాయణం అయితే ఉంది, ఇప్పుడు ఈ వాల్ మీద మహాభారతం అయితే ఉంది. మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన సీన్స్ అన్ని ఒక 7 episodes లాగా ఈ గోడ మీద అయితే చెక్కినారు. బ్యూటిఫుల్ గా చెక్కినారు.
ఈ టెంపుల్ అనేది ఏలియన్స్ కట్టలేదు, కానీ ఒక సింగిల్ మౌంటైన్ నుంచి ఈ టెంపుల్ అయితే చేసినది. సిమెంట్ వాడలేదు, రాళ్ళు వాడలేదు. ఒక కొండని పైనుంచి కిందికి, ముందు నుంచి వెనక భాగానికి చెప్పుకుంటూ వచ్చినారు. ఈ టెంపుల్ అనేది రాష్ట్రకూట డైనెస్టీ రాజులు కట్టించినారు. అండ్ టెంపుల్లో ఏ పాయింట్ మనం తీసుకున్నా ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఒక స్టోరీ ఉంటుంది. టెంపుల్లో ఏ పాయింట్, ఏ మూలకి, ఏ శిల్పాన్ని తీసుకున్నా ఏదో ఒక స్టోరీ అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ లాజికల్ గా, దేవతల దగ్గర నుంచి దేవుళ్ళ దాకా, పురాణాల నుంచి వేదాల దాకా అన్ని టెంపుల్ లాజికల్ గా ప్లేస్ చేసినారు. అండ్ అన్ని చూస్తుంటే ఇంకా మనకి ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది, అసలు ఇన్ని సంవత్సరాల క్రితం, ఇన్ని ఏళ్ళ క్రితం ఇది ఎలా పాసిబుల్ అయిందని. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ భారత్. సో ఈ టెంపుల్ మెయిన్ హిస్టరీ వచ్చేసి పైనుంచి కిందికి చెక్కడం. సో ఈ టెంపుల్ పైనుంచి కిందికి చెక్కారనేది కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. పూర్వం ఈ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. రాజుకి సడన్ గా హెల్త్ బాగాలేదు. రాజుకి సడన్ గా హెల్త్ ఖరాబ్ అయింది. అండ్ రాజు భార్య రాణి అయితే మొక్కుకుందనమాట, తన భర్తకి ఆరోగ్యం నయమైతే తనకు అద్భుతమైన గుడి కట్టిస్తాను. అండ్ అదే ఒకటే రాజుకి అయితే నయం అయిపోయింది అనమాట. సో రాణి రాజుతోటి వెంటనే గుడి కట్టేమని చెప్తుందన్నమాట. ఇలా రాణి చేసిన శబ్దం ఏంటంటే గుడి గోపురం కనిపించే వరకు వచ్చి మంచినీళ్ళు కూడా ఉంటానని శబ్దం చేసిందనమాట. సో దీంతో రాజు తన రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప శిల్పుల్ని, కళాకారుని అందరినీ పిలిచి ఆ గోపురం కనపడేటట్టు ఆ శబ్దం గురించి చెప్పి గోపురం ఎలాగైనా సరే తొందరగా అయిపోవాలని చెప్పినాడు అనమాట. సో చాలా మంది అయితే భయపడ్డారు, చాలా మంది చేయలేమన్నారు. కానీ లాస్ట్ కి ఎందుకంటే గోపురం అయిపోయేసరికి చాలా టైం పడుతుంది, నా ఉప్పు రాణి కూడా ఏం తెలియకుండా ఉంటే చనిపోతుంది కాబట్టి ఎవ్వరు ముందుకు రాలేదు. ఇప్పుడు ఒక శిల్పి మాత్రం ముందుకు వచ్చి వారంలో ఈ ఆలయం మీద కట్టేస్తాను, గోపురం అయితే కనపడుతుంది ఒక ప్లాన్ తీసుకొచ్చినాడు అనమాట. ఒక కొండను తీసుకొని ఆ కొండని పైనుంచి చెక్కడం మొదలు పెట్టారు. సో ఫస్ట్ గోపురం కంప్లీట్ అయింది వారం రోజులనే. ఇప్పుడు రాణి ఉంది. అండ్ అప్పటి నుంచి ఈ కొండ అనేది పైనుంచి కిందికి చెప్పుకుంటూ గుడిలాగా అయితే మార్చేసినారు అనమాట. చూస్తే ఇక్కడ లోపల శివలింగం కూడా రైట్ డైరెక్షన్ లో ఉంటది. ఆ గగనంలో ఒక కంపాస్ లేదు, ఏం లేదు, అయినా అన్ని ఎంత లాజికల్ గా కరెక్ట్ యాంగిల్ లో ప్లేస్ చేస్తారంటే ఇది సైన్స్ కింద యథార్థమైన ఒక చర్య అని మనం చెప్పుకోవచ్చు.
ఈ టెంపుల్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే అండ్ టెంపుల్ వాల్స్ మీద ఉన్న ప్రతి ఒక్క స్టోరీ మనం తెలుసుకోవాలంటే 2 to 3 days పడుతుంది. సో మనం ప్రస్తుతానికి మనకు తెలిసినవి మనం తెలుసుకున్నవి ఇవి. లెట్స్ కంటిన్యూ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడు మనం గోదావరి నది జన్మస్థానమైన బ్రహ్మగిరి హిల్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 700 స్టెప్స్ ఎక్కితే మనం గోదావరి బర్త్ ప్లేస్కి చేరుకుంటాం. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో మనం చదువుకున్నాం గోదావరి రివర్ ఒక నంది నోట్లో నుంచి ఫామ్ అయ్యి అది ఒక వాటర్ఫాల్ లెక్క ప్రవహిస్తూ రివర్ లెక్క మారి సముద్రంలో అయితే కలుస్తుందని. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు ట్రెక్ టు గోదావరి బర్త్ ప్లేస్ టు బ్రహ్మగిరి మౌంటైన్స్. పైకి వెళ్ళే కొద్దీ మెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఈజీగానే వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, చాలా కష్టంగా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా ఆయాసం పెరిగిపోతూ ఉంటుంది, మెట్లు చాలా పెద్దగా అవుతూ ఉంటాయి. కానీ ఇట్స్ రియల్లీ వర్త్ ఇట్. పైనుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి, మొత్తం త్రయంబకేశ్వర్ సిటీ అంతా కనపడుతుంది. మధ్య మధ్యలో ఇట్లా రెస్ట్ తీసుకొని ఆగి ఆగి వెళ్ళాలన్నమాట. ఇంకా ముందుకెళ్దాం. మనకి ఈ ట్రెక్లో 2 parts ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ ఫర్ ద లెఫ్ట్ సైడ్ అండ్ అనదర్ ఈజ్ రైట్ సైడ్. రైట్ సైడ్లో మనకి గోదావరి సెకండ్ పాయింట్ అనేది ఉంటుంది అండ్ ఒక గుహ కూడా ఉంటుంది. ఈ రెండు రైట్ సైడ్లో ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి శివజటా మందిర్ అండ్ గోదావరి ఒరిజినల్ బర్త్ ప్లేస్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ పార్ట్ కంప్లీట్ చేయబోతున్నాం. ఫస్ట్ లెట్స్ కంప్లీట్ రైట్ సైడ్ పాత్. ఇక్కడ 108 శివలింగాలు ఈ గుహలో ఉన్నాయి. ఈ గుహలో గౌతమ మహర్షి ఆయన భార్యతో కలిసి తపస్సు చేసిన ప్లేస్ అని చెప్తారు. ఈ గుహలోకి ఎంటర్ అయినప్పుడు మనం ఒక పాజిటివ్ సర్టెన్ వైబ్రేషన్ ఫీల్ అవుతాం. ఈ గుహలో 108 శివలింగాలు ఉంటాయి అండ్ శివుణ్ణి ఇక్కడ త్రిశూలం శేషనాగ లెక్క పిలుస్తారు. అండ్ ఇక్కడే ఐలామాత అనే దేవత కూడా ఉంటుంది. అండ్ గౌతమ మహర్షి ఆయన భార్యతో కలిసి పూజ చేసిన యజ్ఞకుండం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ మహారాష్ట్ర. హర హర్ మహాదేవ్. ఇప్పుడు మనం గోదావరి రివర్ సెకండ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ గోదావరి రివర్ అనేది టెంపుల్
బ్రహ్మగిరి టాప్లో స్టార్ట్ అయ్యి సెకండ్ పాయింట్ ఇక్కడికి వచ్చి అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ గోదావరి రివర్ అండ్ దీన్నే గంగా గోదావరి ద్వారా అని పిలుస్తారు. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సెకండ్ పార్ట్లో మనకి శివజటా మందిర్ అండ్ గోదావరి రివర్ ఒరిజినల్ బర్త్ ప్లేస్ రెండు ఉంటాయి. దాని గురించి ఇంకా డీటెయిల్గా ప్లేస్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. లెట్స్ కంటిన్యూ ద ట్రెక్. పైకి వెళ్తుంటే మెట్లు చాలా పైకి ఉంటాయి అండ్ కొండకి అటాచ్డ్లోనే ఉంటాయి. లైక్ హరిహర ఫోర్ట్ ట్రెక్ లెక్కనే ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ దట్. ఈ ట్రెక్లో మనకి చాలా కోతులనే కనపడతాయి, కానీ ఎవరిని ఏమనో సైలెంట్గా వాటి పని అవి చేసుకుంటాయి. మనం మెట్లెక్కి కొంచెం దూరం వచ్చినాక ల్యాండ్ అంతా ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ ఈ ప్లెయిన్ ల్యాండ్ మీద ట్రెక్ చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడే ఒరిజిన్ ఆఫ్ గోదావరి అండ్ దట్ ఈస్ ద టాప్ పాయింట్ ఆఫ్ బ్రహ్మగిరి. మనం మధ్యలో వచ్చే దారిలో చాలా లోకల్ పీపుల్ ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని ఒక విలేజ్ లాగా ఏర్పరచుకున్నారు అండ్ అవే వాళ్ళకి జీవనోపాధి అండ్ అదే వాళ్ళ ఇన్కమ్ సోర్స్. ఎప్పటి నుంచో ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు. ఈ కొండ మీదకి వచ్చే టూరిస్టులు, ట్రావెలర్స్కి అందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ తెచ్చిపెడుతూ ఉంటారు. అదే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వచ్చేటప్పుడు ఆ విలేజెస్ కూడా మనం బయట చూడవచ్చు. మొత్తానికి బ్రహ్మగిరి మౌంటైన్ టాప్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. దిస్ ఈస్ ద టాప్ వ్యూ పాయింట్ ఆఫ్ బ్రహ్మగిరి. ఇక్కడ నుంచి వ్యూస్ చూస్తే మనలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఒకసారి పైకెక్కి ఈ వ్యూస్ చూడగానే ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా ఒకేసారి మర్చిపోయినా. ఇక్కడ మనకు చూస్తే టాప్ నుంచి ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఒక టెంపుల్ ఇక్కడ ఎండ్లో అండ్ ఇంకొక టెంపుల్ అక్కడ ఎండ్లో, ఇంకొక టెంపుల్ అక్కడ ఎండ్లో ఉంటుంది. ఈ 2 టెంపుల్స్ అనేది ఈ బ్రహ్మగిరి పర్వతంకి టాప్ మోస్ట్ అట్రాక్షన్స్. లెట్స్ ఎక్స్ప్లోర్ ద 2 టెంపుల్స్ నౌ. గంగా గోదావరి నివారణ హిరణ్యే గర్భ గర్భస్థం తప్యూంజ కళా మృత్యరణం పాదో తీర్థం జఠరే ధరియం గంగే జమునే జయ సరస్వతి సింధు కావేరి గోదావరి గర్భస్థం ఉపపుషంతే సమర్పయామి నమస్కరోమి గంగే జమునే జయ సరస్వతి సింధు కావేరి గోదావరి అక్కల.
खाली बसा. हात ठेवा त्या मूर्तीला, सावली करा, ठेवा पूजन, गोदान केले. संकल्प गंगे जमुने जे सरस्वती सिंधू कावेरी गोदावरी. हात पुढे करा. గోదావరి రివర్ బర్త్ ప్లేస్ ఇక్కడ నుండి మొదలవుతుంది. వీఆర్ అట్ ద టాప్ ఆఫ్ ద బ్రహ్మగిరి మౌంటైన్. అండ్ ఇక్కడ టెంపుల్ లో గోదావరి రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్నాం. గోదావరి రివర్ అనేది ఒక నంది నోట్లో నుంచి స్టార్ట్ అయ్యి అది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, కాకినాడ అండ్ లాస్ట్ లో ధవళేశ్వరం దగ్గర బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది. మన బాడీలో ఈ వెయిన్స్, ఈ నరాలు ఇవన్నీ ఎలానో గంగా, సరస్వతి, గోదావరి ఈ రివర్స్ అన్ని మన ఇండియాని ఒక్కటి చేస్తున్నాయి. హర మహాదేవ్. ఇక్కడ ఈ టెంపుల్లో శివుడు మోకాళ్ళ మీద కూర్చొని తన జటాజుటాన్ని విసిరి నేల మీద కొట్టిండు. ఆ గుర్తులు కూడా మనం చూడొచ్చు. 2 మోకాల గుర్తులు, ఆ జటల గుర్తులు మనం చూడొచ్చు. వీఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద బ్రహ్మగిరి మౌంటైన్. అండ్ ఇక్కడ మనకి శివజటా మందిర్ అనేది కనిపిస్తుంది. గౌతమ మహర్షి తపస్సు కోసం శివుడు ప్రత్యక్షమై గంగను భూమి మీదకి పారేటట్టు చేస్తానని వరమిస్తాడు. కానీ గంగ భూమి మీదకి రానని మారం చేస్తుంది. దాంతో శివుడికి కోపం వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని తన జటలను అయితే నేల మీదకి విసిరికొట్టాడు అనమాట. ఆ శివుడు జటాజుటల నుంచి పుట్టిన నది దక్షిణ గంగ. అదే మనం గోదావరి అని పిలుస్తాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బ్రహ్మగిరి మౌంటైన్. మొత్తానికి బ్రహ్మగిరి ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంపార్టెంట్ అండ్ మెయిన్ టెంపుల్స్ అయితే కవర్ చేసేసినాం. ఇప్పుడు మనం అక్కడ దాకా ఎలా వచ్చినామో ఆ దారిలో వెళ్ళిపోవాలి. ఈ జ్యోతిర్లింగ ట్రిప్లో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎన్నో మిస్టరీస్, ఎన్నో సీక్రెట్స్, ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇఫ్ యూ ఆర్ టు మహారాష్ట్ర జ్యోతిర్లింగ, డోంట్ మిస్ దిస్ ట్రెక్. ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా మాన్సూన్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ రైనీ వెదర్, ఆ రైనీ సీజన్. అండ్ స్టే ట్యూన్ టు మోర్ అప్డేట్స్ ఆన్ టీ. We are behind the Kailasa temple, cave number 16. ఇటు సైడ్ వచ్చేసి 1 to 15 caves ఉంటాయి. 17 to 33 ఇటు సైడ్ ఉంటాయి. కైలాస టెంపుల్ ఇస్ ద మిడ్ పాయింట్ అండ్ దీనికి ఎదురుగానే ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్లోరా కేవ్స్ 1 to 12 అనేది బుద్ధిస్ట్ కేవ్స్ అన్నమాట. సో బుద్ధిస్ట్ కేవ్స్ ఏంటంటే ఇవి బుద్ధిస్ట్ మాంక్స్ మెడిటేషన్ చేసుకోవడానికి, తినడానికి, ప్రేయర్ హాల్స్ అండ్ వెయిటింగ్ హాల్స్ అన్నీ డీటెయిల్గా వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే జీవించిన కేవ్స్ అని. ఇవి కాలక్రమేణా అవి అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు
అవి ఎక్స్కవేట్ చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది. సో వాటిల్లో 1 to 12 caves, Buddhist caves. One to 16 caves అయిపోయినాక 16th is the main cave. 16th cave కైలాస టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసినాక రైట్ సైడ్ మనకి 17 to 33 కేవ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందులో 17 to 29 కేవ్స్ హిందూ కేవ్స్ అనమాట. మిగతా 4 29 to 34 ఆర్ ద జైన్ కేవ్స్ అనమాట. సో ఈ హిందూ కేవ్స్ ఏంటంటే ఒకప్పుడు సాధువులు, ఒకప్పుడు టెంపుల్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఉండడానికైతే వాళ్ళు డిజైన్ చేసుకున్న కేవ్స్ అవి. సో ఇవి కూడా ఒకనొక టైంలో భూమిలో అంతరించిపోయినప్పుడు ఆర్కియాలజిస్టులు మళ్ళీ వాటిని వెలికి తీసి ఈ 17 to 28 కేవ్స్ అనేది కనిపెట్టారనమాట. వీటన్నిటిలో ఈ హిందూ కేవ్స్ అన్నిట్లో 29th కేవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హిందూ కేవ్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కేవ్ని శివుడి కోసం డెడికేట్ చేసినారనమాట. దీంట్లో శివ కళ్యాణం గురించి అండ్ రావణుడు కైలాసాన్ని ఎత్తిన ఎపిసోడ్లోని సీన్స్ అన్నీ అండ్ శివుడు కాలభైరవ రూపంలో ఉన్న సీన్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారనమాట. అండ్ ఈ కేవ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒకసారి మనం లోపలికి వెళ్తే కోల్డ్ వైబ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది.
అండ్ దీని తర్వాత 30 to 33 కేవ్స్ అనేది జైన్ కేవ్స్ అనమాట. ఈ జైన్ కేవ్స్ కూడా ఒకప్పుడు జైన్ మాంక్స్ అనేవి వాళ్ళు ఉండడానికి వాళ్ళు డిజైన్ చేసుకున్న కేవ్స్ అనమాట. ఏనుగులతోటి పులులతోటి బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటాయి. అండ్ లోపలికి వెళ్తే జైన్స్ దేవుడిగా కొలిచే తీర్థంకర్ మహావీర్ దిగంబరం లెక్క ఉండే స్టాచ్యూ అయితే మనకు కనపడుతూ ఉంటుంది. ఓన్లీ 4 కేవ్స్ ఉంటాయి. ఆ కేవ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మనకి ఒక హాఫ్ డే ఖాళీ దొరికితే అండ్ వీఆర్ టు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్, డోంట్ మిస్ టు ఎల్లోరా కేవ్స్. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బ్యూటిఫుల్ ప్లేస్. ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్. మన ఆర్కిటెక్చర్ని, ఇండియన్ కల్చర్ని అండ్ హిందూ, బుద్ధిస్ట్ అండ్ జైన్ 3 ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎల్లోరా కేవ్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎల్లోరా కేవ్స్ ఈజ్ ఓపెన్ all the days except Tuesdays. Tuesday is holiday for Ellora Caves. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात् गुरु ब्रह्मा तस्मै श्री गुरवे नमः। पितृदेवो भव अक्षरदेवो भव। Thank you. Please subscribe to Rakesh Uncle. Love you all.